నమస్తే. నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అచీవ్‌మెంట్ కోచ్. అమరావతి అండి. అమరావతి రిలేటెడ్ చాలా వీడియోస్ మేము చేయటం జరిగింది. చాలా విషయాలు ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది. కానీ పూలింగ్ ఫ్లాట్స్ విషయంలో ఇంకా చాలామందికి చాలా కన్‌ఫ్యూజన్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బావుంటది? ప్రైజెస్ ఎలా ఉంటాయి? అనేది. ప్లస్ ఇంకొక విషయం అండి. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ రీజియన్‌లో మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఈ పూలింగ్ ఫ్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, ప్రైజెస్ విషయానికొస్తే లోయర్ సైడ్ తీసుకుంటే 35,000. సమ్‌టైమ్స్ ఇట్ మే బి 32,000, 33,000 అట్లా కూడా ఉండొచ్చు. నేను చెప్పేది బేస్ ప్రైస్, అది దృష్టిలో పెట్టుకోండి. అలాగే హయ్యర్ సైడ్ వచ్చి 60,000 నుంచి 65,000 వరకు ఉంది. మీ రిక్వైర్మెంట్స్, మీరు ఏ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ప్రైస్ ఫిక్స్ అవుతుంది. దీనిలో నెగోషియేషన్ కూడా ఏమీ ఉండదండి. పెద్ద అంటే 1,000-2,000 వేరియేషన్ ఉంటే ఉండొచ్చు. బట్ నెగోషియేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు. బికాస్ ఫ్లాట్ ఓనర్స్ నెగోషియేషన్కి ఇష్టపడట్లేదు. ఇది దృష్టిలో పెట్టుకోండి అమరావతి వెళ్ళే ముందు. అలాగే ఫ్లాట్ సైజెస్ ఎలా ఉంటాయి? 180 స్క్వేర్ యార్డ్స్, 220 స్క్వేర్ యార్డ్స్ అండ్ 500 స్క్వేర్ యార్డ్స్. ఈ ఫ్లాట్స్లో కూడా రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉంటాయి, కమర్షియల్ ఫ్లాట్స్ ఉంటాయి. సో ఎల్లో కలర్లో ఉండేవి రెసిడెన్షియల్, బ్లూ కలర్లో ఉండేవి కమర్షియల్. సో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఎక్కడున్నాయి, కమర్షియల్ ఫ్లాట్స్ ఎక్కడున్నాయి అనేది మీరు వెళ్ళే ముందే ఆ అమరావతి మ్యాప్ని ఒకసారి చెక్ చేసుకొని ఆ ప్రాంతాల మీద ఒక ఐడియా తీసుకుని వెళ్తే బెటర్. ఎందుకంటే మీరు డైరెక్ట్ అమరావతి వెళ్తే అక్కడ ఇంకా రోడ్స్ ఇవన్నీ పూర్తిగా ఫామ్ కాలేదండి. కొన్ని రోడ్స్ డెవలప్ అయినాయి, కొన్ని రోడ్స్ డెవలప్ కాలేదు. అలాగే ఎస్ఆర్ఎం, విట్, అమృత లాంటి యూనివర్సిటీస్ వర్క్ చేస్తూ ఉన్నాయి. హైకోర్టు, సెక్రటరియట్, అసెంబ్లీ ఇవన్నీ వర్క్ జరుగుతూ ఉంది. సో 50,000 60,000 ప్రైజ్ ఉంది. వెళ్ళేటప్పుడు చాలా యాక్టివ్గా వెళ్తారు, ఎంతూజియాస్టిక్గా వెళ్తారు, మన క్యాపిటల్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది ఫీల్ అయ్యేది ఏంటంటే, కనీసం ఆ ఫ్లాట్ వరకు వెళ్ళి మనం చూసుకోలేకపోతున్నాము. అక్కడ ఒక ఫామ్ అయిన ఒక రోడ్లో, ఎన్ రోడ్డో ఈ రోడ్లోనో వరకు వెళ్ళి ఇలా చూస్తాం, అక్కడ ఫ్లాట్ ఉంటుంది, అక్కడ ఫ్లాట్ ఉంటుంది, అక్కడ ఫ్లాట్ ఉంటుంది అని చెప్తాం. సో ఇక్కడ చాలామంది వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ దక్కట్లేదు. బట్ అంటే అవన్నీ పూలింగ్ ఫ్లాట్స్ 100% లీగల్గా సెక్యూర్డ్, ఎలాంటి రిస్క్ లేదు దానిలో. సో దాని గురించి అయితే వరీ అవ్వాల్సిన పని లేదు. మీరు ఏదైతే ప్లాన్లో చూస్తారో ఎగ్జాక్ట్గా అలాగే వస్తుంది. సో అది దృష్టిలో పెట్టుకోండి. ఫ్లాట్ తీసుకోవాలి అని డైరెక్ట్ అమరావతి వచ్చి ఇక్కడ ఏం లేదు కదా, ఫ్లాట్ దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నాం కదా అంటే యూజ్ లేదు. దానికి ప్రిపేర్ అయితేనే వెళ్ళటం బెటర్. వాస్తవంగా అక్కడ కండిషన్స్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఆ రోడ్ వర్క్స్ ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి. ఆఫ్టర్ 6 మంత్స్కో 1 ఇయర్కో ఆ రోడ్స్ అన్నీ మీకు క్లియర్ కట్గా కనిపిస్తాయి. బట్ అప్పుడు ల్యాండ్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు, ఈ ప్రైజెస్లో ఉండకపోవచ్చు, ఉన్నా కూడా సేల్ చేసే ఇన్వెంటరీ చాలా తక్కువ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. అది ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. కాల్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, వస్తున్నారు, వచ్చిన తర్వాత ఇవన్నీ కంప్లైంట్స్. మేము రిపీటెడ్గా చెప్తానే ఉన్నాం ఇలా ఉంటుందని. ఇలా ఉంటుందని చెప్పిన తర్వాత కూడా వచ్చి చూసి మళ్ళీ అదే కంప్లైంట్ చెప్తే, చూసి వెళ్ళిన తర్వాత కనీసం రెస్పాన్స్ లేకపోతే ఎలా? అది కష్టం కదా. సో ఈ ప్రైస్ రేంజ్ అయితే ఇదండి. లోయర్ సైడ్ 35,000, హయ్యర్ సైడ్ 60,000-65,000. ఇవి ఫిక్స్డ్ ప్రైజెస్. మేబీ ల్యాండ్ ఓనర్ ఏదన్నా 1,000 అటు ఇటు నెగోషియేట్ చేస్తాడు, కానీ నెగోషియేషన్ అయితే చాలామంది ఎంకరేజ్ చేయట్లేదు. ప్లస్ మీరు డైరెక్ట్ మీ ఫ్లాట్ వరకు వెళ్ళి చూసుకోగలరా అంటే ఎస్, కొన్ని ఫ్లాట్స్ చూడొచ్చు, కొన్ని ఫ్లాట్స్ మీ ఫ్లాట్ వరకు వెళ్ళే పరిస్థితి ఉండదు. అన్ని రోడ్స్ ఫామ్ అయినాయి అంటే అన్ని రోడ్స్ ఫామ్ అవ్వలేదు, కొన్ని రోడ్స్ ఫామ్ అయినాయి, కొన్ని రోడ్స్ ఇంకా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. యూనివర్సిటీస్ ఫుల్ ప్లెడ్జ్డ్గా నడుస్తూ ఉన్నాయి. సెక్రటరియట్లో రెగ్యులర్గా యాక్టివిటీ జరుగుతూ ఉంది. ఆ ప్రాంతం డెవలప్ అవుతుందా లేదా అనేది మీరు విజిట్ చేస్తే డెఫినెట్గా తెలిసిపోతుంది.
బట్ ఈ గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోండి. ఈ గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోకుండా అక్కడికి వెళ్ళటం వల్ల ఉపయోగం లేదు. ప్లస్ ప్రైస్ విషయంలో కూడా ఇది ఫిక్స్ అయ్యి రండి. ఈ ఫిక్స్ అయ్యి వస్తేనే మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతారు. లేదు అంటే ఊరికే టైం వేస్ట్. ప్లస్ రియల్టర్స్ కూడా మీ గురించి చాలా టైం స్పెండ్ చేసి అక్కడికి వచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోయి మళ్ళీ కనీసం కాంటాక్ట్లో లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. సో అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈ ప్రైజెస్ పూలింగ్ ఫ్లాట్స్ గురించి నేను పర్టికులర్గా చెప్పేది ఈ ప్రైజెస్ 35 to 60,000. సో దీనిలో మళ్ళీ రెసిడెన్షియల్ అండ్ రెసిడెన్షియల్కి కమర్షియల్కి అరౌండ్ 4-5,000 వేరియేషన్ ఉంటుంది. ప్లస్ పట్టా ల్యాండ్స్ అండ్ అసైన్మెంట్ ల్యాండ్స్ ఉంటాయి. అసైన్మెంట్ ల్యాండ్స్లో ఉన్న పూలింగ్ ఫ్లాట్స్కి కొంత తక్కువ ప్రైస్ ఉంటుంది. దానివల్ల ఏమైనా ప్రాబ్లమా ఉంటుందా అంటే ఏమీ ప్రాబ్లం ఉండదు. 100% క్లియర్. అదైతే మీరు బిలీవ్ చేయొచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఆ ప్రైస్ ఫిక్స్ అవ్వండి. 35,000, 40,000, 45,000, 50,000, 55,000, 60,000, 65,000 ఇవండి ప్రైజెస్. డిపెండ్స్ ఆన్ లొకేషన్. మీరు తెలుసుకోవాల్సిందల్లా ఆ ప్లాన్ని చూసుకుని ఏఎన్ రోడ్డుకి ఏఈ రోడ్డుకి నియర్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్, డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. మీ లాకింగ్ పీరియడ్ ఎంత, ఇమ్మీడియట్ రిజల్ట్స్ కావాలా, కొంతకాలం వెయిట్ చేయాలా. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంత లాకింగ్ పీరియడ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే టార్గెట్ 3 years అండి. డెడ్ లైన్ చాలా వర్క్స్ 3 years ఇచ్చింది. సో మినిమం లాకింగ్ పీరియడ్ 3 years పెట్టుకోండి. 3 to 5 years పెట్టుకుంటే బెటర్. ఇంకా కొంతకాలం కూడా వెయిట్ చేయాల్సి రావచ్చు కొన్ని ఫ్లాట్స్ విషయంలో. సో ఇవన్నీ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మీరు ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి ఇప్పుడు నేను చెప్పే గ్రౌండ్ రియాలిటీస్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి. డాక్యుమెంటేషను, సెక్యూరిటీ విషయానికి వస్తే 100% సెక్యూర్ అండి. దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్లస్ ఈ రోడ్ నెట్వర్క్ అంతా జరుగుతుందా అంటే 100% జరుగుతుంది. జనవరిలో వర్క్ స్టార్ట్ కాబోతుంది. 1 yearలో మీరు ఆ విజిబుల్ చేంజెస్ చూడొచ్చు. మంత్కి చేంజ్ వస్తూ ఉంటుంది ఇప్పటి నుంచి అమరావతి. ఎందుకంటే గవర్నమెంట్ అయితే డెడికేటెడ్గా ఉంది, పట్టుదలగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రాజధానిని పూర్తి చేయాలి 3 yearsలో. పూర్తి చేయటం ఒక షేప్ తీసుకురావటం. అలాగే ఫండ్స్ కొరత ఏమన్నా ఉందా అంటే ఫండ్స్ కొరత లేదు. ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితే ఫండ్స్ కొరత లేదు. ప్లానింగ్ అంతా రెడీగా ఉంది. ఆల్రెడీ కాంట్రాక్టర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ప్యాకేజెస్గా వర్క్స్ని డివైడ్ చేయడం జరిగింది. దీన్నేం సపరేట్గా ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 2014లో ప్లాన్ చేయటం జరిగింది. సో వర్క్ చాలా త్వరగా జరగటానికి అవకాశం ఉంది. ప్లస్ ఇంకొక గేమ్ చేంజర్ ఏంటంటే 2014లో లేని గేమ్ చేంజర్, మార్క్ మై వర్డ్స్, అమరావతిలో జరిగే ప్రతి వర్క్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్లో ఏఐ చాలా కీలక రోల్ పోషించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకు అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. చాలా స్పీడ్గా రాజధాని కంప్లీట్ చేయాలి అని డెడికేటెడ్గా ఉన్నారు, పట్టుదలగా ఉన్నారు. దానికోసం ఏఐని యూజ్ చేయబోతున్నారు. ప్రతి దానికి ఏఐ యాక్షన్లోకి వస్తుంది అమరావతికి. సో ఇవన్నీ డిసైడ్ చేసి వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ క్లారిటీ అయితే ఉండాలండి. సో ఈ విషయాల గురించి, పూలింగ్ ఫ్లాట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, మీరు ఏమన్నా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కాల్ చేయటం కన్నా వాట్సాప్ చేయడానికి ట్రై చేయండి. నా నెంబర్ వచ్చి 9133728888. అలాగే మీరు నాకు వాట్సాప్లో చేసే మెసేజ్ మీరు ఏ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనేది నాకు తెలియజేస్తే దానికి సంబంధించిన ఇన్వెంటరీ మీకు నేను ఫార్వర్డ్ చేయగలుగుతాను. సో ఇంకా లేదు, ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి, ఎలక్ట్రానిక్ సిటీ ఎక్కడ ఉంది, టూరిజం ఎక్కడ ఉంది అనేది మెసేజ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు పంపిస్తాను. సో ట్రై టు రీచ్ అవుట్ ఇన్ వాట్సాప్ అండి. అన్ని కాల్స్ హ్యాండిల్ చేయలేని పరిస్థితి. చాలా కాల్స్ అటెండ్ చేయలేకపోతున్నాను. సో కాల్ రిసీవ్ చేసుకోలేదని మళ్ళీ మీరు బాధపడవద్దు. సో థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.